తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. లక్ష్మీ నారసింహ అనుగ్రహ ప్రాప్తి. దొంగ ఓటర్ కేసులో ప్రకాష్ రాజ్ అరెస్ట్ కాబోతున్నాడని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంచి నటుడు, బాగా యాక్టింగ్ చేయగలుగుతారు. సో బయటకు వస్తే సనాతన ధర్మాన్ని పదే పదే విమర్శించడం, దాని మీద ఎవరు మాట్లాడినా కూడా రివర్స్లో కౌంటర్ వేయడం, ఇలా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కలుపుకొని ఇక అరెస్ట్ చేస్తేనే బెటర్, ఇంకా అన్నిటి మీద మాట్లాడుతున్న కోణంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా అక్కడ 3 చోట్ల మనోడికి ఎలక్షన్ ఓటు హక్కు ఉందని చెప్పేసి ఏదో తేలిందని అరెస్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు? అసలు ఇది ఒక సిల్లీ విషయం, అంతే. దీన్ని లెక్కలో తీసుకోకూడదు అసలు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అయ్యాడు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దొంగ డాక్టర్ సర్టిఫికెట్లు, ఓకే, దొంగ డాక్టర్ సర్టిఫికెట్లు, దొంగ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు, దొంగ ఎస్ఎస్సి దగ్గర మొదలుపెట్టి, గ్రాడ్యుయేషన్ దగ్గర మొదలుపెట్టి, మెడికల్ దగ్గర మొదలుపెట్టి, ఇంజనీరింగ్ దగ్గర మొదలుపెట్టి, చివరికి రీసెంట్గా గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ సాధించారు దొంగ సర్టిఫికెట్లతో. ఇటువంటివి జరగడం సర్వసాధారణం. అంటే 3 రాష్ట్రాలల్లో ప్రకాష్ రాజ్ మీద ఎవరికైతే ఒక భయానకమైన కక్ష ఉంటుందో, వీడెక్కడ తప్పు చేస్తాడరా, వీడిని రోడ్డు మీద వేద్దాంరా అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చేసి చూపిస్తారు. అంతే కదా. లేకపోతే అది ఒక దొంగ ఓటర్ కార్డు అని అన్నారు, అది పెద్ద విషయమా? ఇవాళ రేపు ఏ జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళినా 5 నిమిషాల్లో చేసిస్తారు. ఇటువంటి ఐడీలు 5 నిమిషాల్లో చేసిస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తోంది, గవర్నమెంట్ ఇష్యూ చేసే కార్డు ఎవరు మళ్ళీ దాన్ని మార్ఫింగ్ చేయలేకుండా ఏదో సమ్ ఐడెంటిఫికేషన్స్, సెన్సార్లు ఇన్పుట్ చేస్తోంది. సో అది వచ్చే విధానం మొదలైపోయి బాగా పికప్ అయింది కాబట్టి చాలామంది చేయలేకపోతున్నారు. కానీ ఈ ఓటర్ కార్డులు, పాన్ కార్డులు, వెహికల్ ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, ఇవేంటి నాన్న, ఏకంగా ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు కూడా దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఇస్తున్నారు. వేదవది డబ్బునే దొంగ నోట్ల రూపంలో బయటికి తీసుకొస్తున్నారు. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది కల్తీకి అనర్హం మన దగ్గర. అయితే ప్రకాష్ రాజ్ ఏంటంటే స్క్రీన్ మీద అత్యంత అద్భుతమైన నటుడు. కైకాల సత్యనారాయణ గారి తర్వాత అటువంటి నటుడు ప్రకాష్ రాజ్. అంటే ఆయనకి ఈయనకి ఎందుకు పోలికంటే, కైకాల సత్యనారాయణ గారు పోషించని పాత్ర లేదు. వయసులో ఉండగానే, బాగా మంచి వయసులో ఉండగా తండ్రి పాత్రలు, తాత పాత్రలు, అన్న పాత్రలు వేసిన వాళ్ళు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు. సో వెయ్యని పాత్ర లేదు. ఆయన 100 పాత్రలు వేశారు అనుకుంటే ప్రకాష్ రాజు 60 పాత్రలు వేశాడు. అంటే ఆ మేరకు అన్ని పాత్రలు వేయగలిగిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. అంతవరకే. బయటకు వస్తే వైజాగ్లో తప్పించుకొని బయటకు వచ్చిన ఒక సైకలాజికల్ డిజార్డర్ పర్సనా అనిపించేలాగా మాటలు ఉంటాయి. తనే తప్పు పడతాడు, మళ్ళీ తనే వివరణ ఇస్తాడు, తనే కామెంట్ చేస్తాడు, మళ్ళీ తనే క్షమాపణ అడుగుతాడు, తనే ముందుకు వస్తాడు, మళ్ళీ చిచ్చి నా ఉద్దేశం అది కాదని తనే వెనక్కి వెళ్తాడు. ఇటువంటి మనిషి మాట్లాడే మాటల మీద మనం స్పందించడం అనేది అనవసరమైనటువంటి టైం వేస్ట్ కార్యక్రమం అనుకుంటా. అయితే ఆ మధ్య రాముల వారి మీద కూడా చాలా దారుణమైన కామెంట్ చేశాడు. అప్పుడు కొంచెం మనసు కష్టం వేసింది. రామచంద్రమూర్తి గురించి మాట్లాడము అంటే మన కర్మని మనం నెత్తిన పెట్టుకున్నట్టే. ఎందుకంటే ధర్మం గురించి ఇప్పుడు ధర్మం ఎలా ఉంటుంది అని ఎవరన్నా అడిగితే వెంటనే చెప్పచ్చు, నిలువెత్తు విగ్రహం శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉంటారో ధర్మం అలా ఉంటుంది అని. అటువంటి ఆ స్వరూపం గురించి చాలా జుగుప్సగా, చాలా నీచంగా మాట్లాడాడు. ఏమనాలి? పోకిరి సినిమా క్యారెక్టర్ ఏమిటో అవుట్ ఆఫ్ ద స్క్రీన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అది. బికాస్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఎనీ వర్డ్, దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ఎనీ కర్మ. తను చేసే పనికి, చెప్పే మాటకి, చేసే ఆలోచనకి, మాట్లాడే అంశాలకి, తిరిగే విధానాలకి ఎక్కడా పొంతన ఉండదు. హీ ఫీల్ సమ్ టైమ్ ఆమె నానా పాటేకర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అది టోటల్గా రాంగ్.
బట్ ఏంటంటే ఒకే ఒక్కసారి కలిశాను. ఆయన బాగా అభిమానం చెప్తున్నాడు. హిందీకి నానా పాటేకర్ గారు, సౌత్కి మా ప్రకాష్ రాజ్ గారు అన్నాడు. నవ్వుకున్నా, ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేశాడని అర్థమైంది. ఓకే. సో అది తిరిగి ఏమవుతుందో అందరికీ తెలుసు. అయితే ప్రకాష్ రాజ్ని అరెస్ట్ ఇవాళ రేపు మర్డర్లు చేసి లోపలికి వెళ్తే బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారు. ఈ విధ ఓటర్ కార్డు, ఐడి కార్డు మీద అది రాంగ్ దొంగ కార్డు అని చెప్పి లోపలికి వెళ్ళినా బయటికి రాకుండా ఉంటారా? తెలీదా జనానికి? ఇది కాకపోతే ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటల్ని సీరియస్ గా తీసుకొని మనం టైం వేస్ట్ చేసుకోకుండా సినిమాల్లో క్యారెక్టర్లు చేసి నిజ జీవితంలో కూడా క్యారెక్టర్లు చేస్తున్నారని భావించండి. అంతే. అప్పుడు మనకి శత్రుత్వమే ఉండదు. సార్ ఇంకో చిన్న విషయం, ప్రకాష్ రాజ్ ఈ మధ్యలో రాజకీయం గురించి బాగా మాట్లాడతారు కదా, ఒకవేళ ఆయన నిజంగానే పాలిటిక్స్ గెలవడు ఎలా ఉంటుందని? అసలు గెలవడు. అది ఏ పోస్ట్ అయినా ఏదైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. అంతే. రాజ్యసభ అయితే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే తప్ప ప్రకాష్ రాజ్ తన జీవితంలో రాజకీయం వైపు వెళ్లకుండా, పోటీ చేసే ఆలోచన చెయ్యకుండా చక్కగా ఇంకో 30-40 ఏళ్ళు సినిమాలు చేసుకుంటూ ఉంటే బెటర్. అంతే అంటారు. అంతే తప్ప తనకి రాజకీయ పరమైన యోగం ప్రజలు ఎన్నుకునే విధానంలో లేదు. డబ్బులిచ్చి కొనుక్కోవడమే. అది ఏ పోస్ట్ అయినా సరే. ఇవాళ రేపు అందరికీ తెలుసు, పార్టీ ఫండ్లని ఇస్తారు, ఏదో ఒకటి తీసుకుంటారు. తెలీదా జనానికి? కాకపోతే ప్రకాష్ రాజ్కి మాత్రం తానంతట తాను వచ్చి ఎన్నికల్లో నిలబడి నేను అదవుతా ఇదవుతానంటే కనీసం డిపాజిట్ కూడా రాదు. అంతే అంటారా? చక్కగా సినిమాలు చేసుకుంటే మాత్రం మరో హైట్ లేస్తాడు ప్రకాష్ రాజ్, అందులో అనుమానం లేదు. అది కూడా తెలుగు, తమిళ్, మలయాళం మీద దృష్టి పెడితే మరీ మంచిది. అంతే. అంతే. సంతోషం. లక్ష్మీ నారసింహ.